మనం ఈరోజు శ్రీల ప్రభుపాదుల వారిచే రచించబడినటువంటి శ్రీమద్ భాగవతంలో మొదటి స్కందము 5వ అధ్యాయము 14వ శ్లోకాన్ని చర్చించుకోబోతున్నాం. నారద మహాముని యొక్క సూచనలని నారదుడు వ్యాసునికి గురువు. వ్యాసుడికి గురువు కాబట్టి తన శిష్యుడైనటువంటి వ్యాసదేవునికి అందిస్తున్నటువంటి సూచనలని మనము ఈ శ్లోకంలో చర్చిస్తున్నాం. వ్యాసదేవుడు చాలా గొప్ప జ్ఞాని. అందుకని అతనికి ఇంకో పేరేమిటంటే వేదవ్యాసుడు అని కూడా అంటారు. వేద శాస్త్రాలన్నిటి మీద సంపూర్ణమైన అధికారం కలిగి ఉన్నటువంటి వ్యక్తి వేదవ్యాసుడు. స్వయంగా భగవంతుడైనటువంటి నారాయణ యొక్క సాహిత్య ఆవేశ అవతారంగా, శక్తి ఆవేశ అవతారంగా చెప్పుకుంటాం. సాహిత్యానికి సంబంధించిన శక్తి ఆవేశ అవతారము అని చెప్పుకుంటాం. చాలా ఉన్నతమైన స్థితి అది. అయినా కూడా అతనికి కూడా ఆధ్యాత్మిక గురువు యొక్క సూచనల యొక్క ఆవశ్యకత ఏర్పడింది. అది వేద శాస్త్రం యొక్క విధి విధానము. అవరోహ పంత, ఆరోహ పంత. ఆరోహము అంటే పైనుంచి కిందికి పరంపరానుగతంగా వస్తున్నటువంటిది. అవరోహ పంత అంటే కింది నుంచి పైకి వెళ్ళడం. అదేమిటి? మనము ఆ విధానం ద్వారా జ్ఞానాన్ని సంతరించుకునేటువంటి పరిజ్ఞానాన్ని ఏమని చెప్పామంటే స్పెక్యులేటివ్ మెథడ్, అంటే ఊహాజనితంతో, మానసిక ఊహలతో సత్యాన్ని గ్రహించేటువంటి ప్రయత్నం చేయడము. భౌతిక ప్రపంచంలో మనకు కనిపించేటువంటి వనరులన్నింటినీ కూడాను ఒక్కొక్క దానికి సంబంధించినటువంటి విశ్లేషణ ద్వారా సత్యాన్ని గ్రహించే ప్రయత్నం చేయడము. అవరోహము అంటే ఉన్నతమైనటువంటి జ్ఞాని ద్వారా, గురు పరంపర ద్వారా జ్ఞానాన్ని సంతరించుకొని, ఎవరి ద్వారా అయితే ఆ జ్ఞానాన్ని సంతరించుకుంటున్నామో వాళ్ళని గౌరవపూర్వకంగా గౌరవిస్తూ ఆ పరిజ్ఞానం ప్రకారంగా జీవితాన్ని కొనసాగించడం. వేద విజ్ఞానము, వేద శాస్త్రాల యొక్క పద్ధతి ఏమిటి అంటే పరంపరానుగతంగా జ్ఞానాన్ని స్వీకరించడం. అది సంపూర్ణమైనటువంటి పరిజ్ఞానం అవుతుంది. అది మనం ఇంతకు ముందు కూడా కొన్ని సందర్భాల్లో చెప్పుకున్నాము. జ్ఞానాన్ని స్వీకరించే పద్ధతులు 3 విధాలుగా ఉన్నాయి. 3 పద్ధతులు ఏమిటి? ప్రత్యక్ష, అనుమాన, శబ్ద. ప్రత్యక్ష అంటే ఇంద్రియాలతో, స్వయంగా ఇంద్రియాల ద్వారా పొందేటువంటి అనుభవం. దాని ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకోవడం. ప్రయోగాల ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకోవడం. అనుమాన, ఐతిహ్య అని కూడా అంటారు. అనుమానము అంటే ఒక సిద్ధాంతాన్ని సిద్ధాంతీకరించి ఇది ఇలా జరుగుతుంది కాబట్టి ఒక వస్తువుకి ఇలాగే జరిగింది, రెండు సార్లకి ఇలాగే జరిగింది, 3 సార్లకి ఇలాగే జరిగింది కాబట్టి ఎన్ని వేల సార్లు చేసినా ఇలాగే జరుగుతుంది అనేటువంటి ఒక సిద్ధాంతానికి రావడము. దాన్ని మ్యాథమెటిక్స్‌లో ఇండక్షన్ అంటారు. సంస్కృతంలో అనుమాన అంటారు. ఈ పద్ధతి ద్వారా జ్ఞానాన్ని సంపాదించడం. ఉదాహరణకి చాలాసార్లు ప్రభుపాదుల వారు ఉదాహరణ ఇస్తారు. ఎవరో తెలియని వ్యక్తి నిప్పులో చేయి పెట్టాడు, కాలింది. రెండో వ్యక్తి పెట్టాడు, కాలింది. మూడో వ్యక్తి పెట్టాడు, కాలింది. కాబట్టి ఎవరి చేతిని నిప్పులో పెట్టినా కాలుతుంది. ఇది రెండో రకమైనటువంటి
పరిజ్ఞాన సేకరణ. మూడో విధానం ఏమిటి అంటే ఉన్నతమైన విధానం అని చెప్పబడింది శబ్ద ప్రమాణము, శృతి ప్రమాణము. శబ్ద ప్రమాణము అంటే మన ఉచ్చారణ, మాట, శబ్దం ద్వారా, శబ్ద తరంగాల ద్వారా జ్ఞానాన్ని స్వీకరించడం. శృతి అంటే చెప్పడాన్ని వినడం ద్వారా. అయితే ఈ 3 పద్ధతుల పరిజ్ఞాన సేకరణలో, జ్ఞానాన్ని సంగ్రహించే పద్ధతిలో శబ్ద ప్రమాణము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అది సంపూర్ణమైనటువంటి జ్ఞానం అని చెప్పారు. ఎందుకనంటే సరి అయినటువంటి ప్రామాణికులైనటువంటి వ్యక్తుల నుంచి ఆ పరిజ్ఞానాన్ని స్వీకరిస్తే దాంట్లో సంపూర్ణత్వం ఉంటుంది దాంట్లో. నారదముని ఇంతకుముందు వ్యాసదేవునికి చెప్తాడు. బద్ధజీవులందరి యొక్క ముక్తి కోసము భగవంతునికి సంబంధించినటువంటి గుణగణాలన్నింటినీ కూడాను వర్ణించమని చెప్తాడు. శ్రీమద్ భాగవతాన్ని ఉద్బోధించమని చెప్తాడు. కేవలం శ్రీమద్ భాగవతాన్ని వినడం ద్వారా ఉత్తమ శ్లోక గుణానువాదాత్. ఉత్తమ శ్లోక అంటే భగవంతుడైన శ్రీకృష్ణుడి గురించి, శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి అలౌకిక ఆధ్యాత్మిక దివ్య లీలలు. ఇవన్నీ కూడా చాలా సున్నితమైనవి, సూక్ష్మమైనవి, ఎంతో జ్ఞానంతో కూడుకున్నటువంటివి. ఉత్తమ శ్లోకస్య ఉరుక్రమస్య. ఈ భగవంతుని ఉత్తమ శ్లోక అంటే భగవంతుని దివ్యలీలలు. వాటిని మనము శ్రవణం ద్వారా, వినడం ద్వారా ఏం జరుగుతుంది అంటే ఉరుక్రమస్య ఎన్నో రకాలైనటువంటి దుష్ట కార్యాల వల్ల మనకు లభించినటువంటి అనేక రకమైనటువంటి పాపభూయిష్టమైనటువంటి కర్మల నుంచి ముక్తులం అవడమే కాకుండా వాటిని చేయాలి అనేటువంటి ధ్యాస నుంచి కూడాను మనము ముక్తిని పొందుతాము. వ్యాసదేవుడు ఇప్పటికే రకరకాల శ్రీమద్ భాగవతాన్ని రచించడానికి ముందే రకరకాల పురాణాలు, 18 పురాణాలు, దాంట్లో కూడా భగవంతుడికి సంబంధించిన కార్యకలాపాలు చెప్పబడ్డాయి. మహాభారతంలో భగవద్గీత ఉంది. మహాభారతం మొత్తం అంతా కూడాను నేర్చుకొని చేయవలసిన పని ఏమిటంటే భగవద్గీత సారాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారంగా జీవితాన్ని గడపడం. అందుకని ఆనందముని ఇక్కడ ఏమంటున్నాడు? పృథక్ దృష్ట తత్కృత రూప నామాభి. ఏం చెప్తున్నాడు? వ్యాసుడితో ఈ నారదముని ఏమంటున్నాడంటే భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడి యొక్క దివ్యలీలని నీవు ప్రత్యేకంగా అభివర్ణించలేదు. ఒక కథలో భాగంగా చెప్పావు. భగవద్గీత మొత్తం అంతా కూడాను శ్రీకృష్ణుడి స్థితిని గురించి వివరిస్తుంది. కానీ దాన్ని మహాభారతంలో ముఖ్య కథగా కాకుండా దాని ఒక ఏమని చెప్తారు, ఉపకథగా చెప్పావు. మహాభారతం నిజానికి అంతా కూడాను శ్రీకృష్ణుడి లీలలతో నిండుకొని ఉంది. కానీ ఆ లీలలన్నింటిలో కూడాను రకరకాల ఇతర కార్యక్రమాలన్నీ కూడా చోటు చేసుకున్నాయి. భగవంతుడు స్వయంగా మహాభారతంలో ఎక్కడ కనిపిస్తారా అంటే మనకి స్పష్టంగా భగవద్గీత బోధించేటప్పుడు యుద్ధరంగంలో, కురుక్షేత్ర యుద్ధరంగంలో కనిపిస్తాడు. అందుకని ఇక్కడ నారదముని ఏమని చెప్తున్నాడు? ఆ విధమైనటువంటి వర్ణన
అంత ఉపయుక్తంగా లేదు. వ్యక్తులంతా కూడాను దాని మీద శ్రద్ధ పెట్టి అది మాత్రమే స్వీకరించే తత్వం కలిగినటువంటి వ్యక్తులు కాదు. నేను నిన్న ఒక ఉదాహరణ చెప్పుకున్నాను చూడండి. ఉదాహరణ ఏంటి శాస్త్రంలో వచ్చింది. కాకులకి, హంసలకి ఉన్న తేడా గురించి మాట్లాడుకున్నాం. భౌతిక జీవన విధానంలో జీవించేటువంటి వ్యక్తులందరూ కూడాను ఎలాంటి వాళ్ళని చెప్పారు? కాకుల లాంటి వాళ్ళు అని చెప్పారు. కాబట్టి నువ్వు భగవంతుడికి సంబంధించినటువంటి దివ్య జ్ఞానాన్ని పెద్ద కథలో ఒక చిన్న ఉపకథగా వివరించి చెబితే అదే సారమైనప్పటికిని, అది మాత్రమే నేర్చుకోవాల్సిందైనప్పటికిని, వ్యక్తులు దానికి కాకుండా మిగిలిన వాటన్నిటికి ఆకర్షితులవుతారు. అలా ఆకర్షితులయ్యారనుకోండి, అప్పుడు వాళ్ళకి పెద్దగా భక్తి వైపు భక్తికి సంబంధించిన పరిజ్ఞానం అవగతమవ్వదు. మనస్సు పరిపరి విధాలుగాను వ్యాకులత చెంది ఎలా ఉంటుంది అని చెప్తున్నాడిక్కడ? అది సముద్రంలో అలలతోని కొట్టుమిట్టాడుతున్న నావలాగా మనస్సు అటూ, ఇటూ, ఇటూ, అటూ ఊగిసలాడుతూ ఉంటుంది. అలాంటి ఊగిసలాడుతున్న మనస్సుకి పూర్ణంగా భగవంతుని గురించే కాకుండా ఒక ఉపకథలాగా దాని సారాంశంగా చెబితే అది వాళ్ళు ఎలా స్వీకరించగలరు? అందుకని నువ్వు బద్ధజీవులను వాళ్ళను భౌతిక బంధనాల నుంచి విముక్తుల్ని చేయాలి అంటే, సంపూర్ణంగా భగవంతునికి సంబంధించినటువంటి దివ్య జ్ఞానాన్ని, దివ్య లీలల్ని ప్రత్యేకంగా ఉచ్చరించు, ప్రచురించు. వ్యాసదేవుడు ఆ మాటకనొచ్చు. నేను ఇప్పటికే ఎన్నో రాశాను కదా! 18 పురాణాలు, మహాభారతము, వేదాంత సూత్రాలు, వేదాలు ఇవన్నీ సరిపోవా కృష్ణ చైతన్యాన్ని గురించి తెలుసుకోవాలనుకుంటే? ఇది అడుగుతాడు. తర్వాతి శ్లోకంలో అనుకుంటాను వస్తుంది. తర్వాత 1, 2 శ్లోకాల్లో దీని గురించొస్తుంది. జుగుప్సితం ధర్మకృతే కృతేను కృతేను శాశ్వతః శాశ్వతః. జుగుప్సితం. నారదుడు దానికి సమాధానం ఏం చెప్తాడు? సహజ సిద్ధంగా బద్ధజీవుడైనటువంటి జీవాత్మ మైథున ప్రక్రియలో స్థిరపడడానికి ఇష్టపడతాడు. దాని మీద ఆహ్, మద్యపానము, ధూమపానము ఇలాంటి వాటన్నిటి కూడాను అత్యంత ఆసక్తితో వాటిలో నిమగ్నుడై ఉంటాడు. ఒక శ్లోకం వస్తుంది. లోకే వ్యవసాయమీశ మద్యసేవ నిత్య హి జ్ఞాతో. జ్ఞాతో అంటే జీవాత్మ. నిత్య, నిత్య అంటే ఎంతవరకైతే శాశ్వతము అనేటువంటిది ఒక అర్థం ఉంది. ఇంకో అర్థం ఏమిటి అంటే ఎంతవరకైతే ఈ జీవాత్మ బద్ధ జీవితంలో భౌతిక స్థితికి భౌతిక స్థితిలో ఉండి, భౌతిక స్థితితో ప్రభావితం చెంది ఉంటాడో, అంతవరకి కూడాను ఈ భౌతికమైనటువంటి ఇంద్రియ తృప్తి దాంట్లో చాలా ప్రాముఖ్యమైనది మైథున తృప్తి. దీంట్లో ఆసక్తి పడి ఉంటాడు. వివాయ, వివాయ అంటే మైథున జీవనము. అమీష, అమీష అంటే మాంసాహారాన్ని తినేటువంటి కోరిక. మద్య సేవ అంటే మత్తు పానీయాలని సేవించేటువంటి ఆకాంక్ష. అది బద్ధ జీవితంలో జీవిస్తున్న వ్యక్తికి అసహజం కాదు. బద్ధ జీవితంలో ఉన్న వ్యక్తులకి కావాల్సింది అదే కదా! మద్యపానం సేవించడం, మద్యపానాలను స్వీకరించడము, మైథున తృప్తిలో ఆనందాన్ని పొందడం.
అందుకని స్వభావ రక్తస్య అంటే సహజ సిద్ధంగా వ్యక్తిలో ఉండేటువంటి ఈ గుణాలు, బద్ధజీవిలో ఉండేటువంటి గుణాలు ఎవరు కూడాను పాఠశాలలో మద్యాన్ని ఎలా సేవించాలి, మత్తు పానీయాల్ని ఎలా స్వీకరించాలి, మైదూన ప్రక్రియలో ఎలా పాల్గొనాలని ఎవరు చెప్పట్లేదు. కానీ బద్ధజీవి అవి వాటికి స్వతహాగా నేర్చేసుకుంటున్నాడు. స్వభావ రక్తస్య. ఇవన్నిటిని నువ్వు ధర్మంగా బోధించావు. ఏమని చెప్పావు? ధర్మార్థ కామమోక్షము అని ఇది ధర్మం అన్నట్టుగా చెప్పావు నువ్వు. అసలే అలాంటి ఆకాంక్షతో ఉన్నటువంటి బద్ధజీవికి అది ధర్మబద్ధంగా ఇలా చేయవచ్చు, ఈ కోరికలన్నీ నువ్వు తీర్చుకోవచ్చని వేదాలలో విన్నవించావు. ఇంకా వాళ్ళు ఎలా ముక్తులవుతారు? దొంగతనం చేసే వ్యక్తిని దొంగతనం చేయకూడదని చెప్పాలి. దొంగతనం చేసే విధానం ఇది, ఇలా చేస్తే నువ్వు పట్టుబడవు అని చెబితే వాడు దొంగతనాన్ని ఎలా మానేస్తాడు? ఇప్పటికీ దొంగతనం చేసేటువంటి స్వభావాన్ని కలిగి ఉన్న వ్యక్తి వాడు దొంగ. వాడిని పిలిచి, నాయనా నువ్వు ఇలా చేయకూడదు, ఇలా చేయాలి, ఈ విధంగా చేస్తే పట్టుబడవు, బాగుంటుంది. సో ఒక విధంగా వేదాలు ఈ భౌతిక జీవన విధానాన్ని ప్రోత్సహిస్తున్నాయి. అలాంటి జీవిత విధానాన్ని ప్రోత్సహించిన నీ రాతల వల్ల అలా జరుగుతోంది, అందుకనే నీకు సంతృప్తి లేదు అని నారదముని వ్యాసుని మందలిస్తున్నాడు. ధర్మశాస్త్రాలను నువ్వు చెప్పావు, మహాభారతం గురించి మాట్లాడావు. దాంట్లో ఇతర రకరకాల ఉపకథలన్నీ కూడా చెప్పావు, ఎన్నో కథలు చెప్పావు. దాంట్లో భగవంతుడికి సంబంధించిన పరిజ్ఞానాన్ని చిన్న భాగంగా చేసేసావు. దాంట్లో వివాహ సంబంధాల గురించి, వివాహ మహోత్సవాల గురించి వర్ణించావు. వివాహము అంటే ఏమిటి? యుక్త వయసులైనటువంటి స్త్రీ పురుషులని ధర్మబద్ధంగా మైథున తృప్తిని పొందడానికి ఏర్పరిచినటువంటి ఒక విధి విధానం. దాన్ని నువ్వు చాలా ధర్మంగా నువ్వు వేదాలలో చెప్పావు. మరి ఆ గుణాన్ని సహజ సిద్ధంగానే బద్ధజీవిలో ఉన్న గుణాన్ని దానికి ధార్మికతను జోడించి నువ్వు అది చెయ్యొచ్చు అని చెబితే అప్పుడు దాని వల్ల ఏం ప్రయోజనం చేకూరుతుంది? అలాంటి విధి విధానాన్ని నువ్వు బోధిస్తే నీకు మరి ఆత్మసంతృప్తి అంటే ఎలా సంభవిస్తుంది? దీని గురించే ఇంకా కూడాను నారదముని చాలా స్పష్టంగా వ్యాసుని నిందిస్తున్నాడు, మందలిస్తున్నాడు, దోషాన్ని ఎండగడుతున్నాడు. నువ్వు మాంసాహారాన్ని తినడానికి చేయవలసిన విధి విధానాల గురించి శాస్త్రంలో చెప్పావు. కానీ వ్యక్తులు ఎలా దాన్ని స్వీకరిస్తున్నారో, దాన్ని ఏమన్నారో, ఆ మాంసం తినమని వేదాల్లో చెప్పారు కదండి, మేము తినేస్తున్నాం అంటున్నారు. కానీ నువ్వేం చెప్పావు? దాన్ని ఎలా చేయాలో చెప్పావు. ఆ నియమాలన్నీ ఎవరన్నా పట్టించుకుంటున్నాడా? నువ్వేం చెప్పావు? ఒకవేళ తినకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడితే నువ్వే దాన్ని సంవరించి, నువ్వే దాన్ని ఒక ప్రత్యేక పద్ధతిలో కాళీమాతకి సమర్పించి, దాన్ని నివేదించి, దాన్ని ప్రత్యేక పద్ధతిలో భుజించాలి అని చెప్పావు. అది కూడా ఏ జీవాత్మలని, ఏ రకమైనటువంటి పశువులని మాత్రం సంవరించాలనేది కూడా చెప్పావు. కానీ ఎవరైనా దాన్ని పట్టించుకుంటున్నారా? అని దీనికి సంబంధించి మందలిస్తున్నాడు. కానీ వ్యాసదేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, అలా నిగ్రహించుకోని వాళ్ళకి నిగ్రహణ ద్వారా దాని నుంచి ముక్తిని పొందే మార్గాన్ని వ్యాసదేవుడు ప్రతిపాదించారు. వ్యాసదేవుని ప్రతిపాదనలో పొరపాటు లేదు. కానీ బద్ధజీవులు దాన్ని ఎలా స్వీకరిస్తారు?
నిజానికి వ్యాసదేవుని యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి అంటే, వివాహ బంధాల గురించి కానివ్వండి, సంస్కారాల గురించి కానీ వేదశాస్త్రాల్లో వివరించడానికి కారణం ఏమిటంటే, నియమ నిబంధనలతోని జీవితాన్ని గడపడానికి అలవాటు చేయడం. భగవద్భక్తిలో స్థిరపడాలి అంటే, సాధన భక్తిలో ముందుగా మనం స్థిరపడాలి అంటే, నియమ నిబంధనల్ని పాటించడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. వ్యక్తులని నియమాల ప్రకారంగా జీవించేలాగా మలచడం కోసమని వాళ్ళు ఏ కార్యక్రమాలైతే చేస్తున్నారో, వాటిని కొన్ని నియమాలను పాటిస్తూ చేయండి అని వేదాలలో కర్మకాండ విభాగంలో వ్యాస మహాముని చెప్పారు. వివాహ వివాహానికి సంబంధించి శాస్త్రాల్లో, వేద శాస్త్రంలో వ్యాస మహాముని ఎందుకు చెప్పారు అంటే, ముఖ్యంగా స్త్రీ పురుషులలో ఈ కాంక్ష అనేటువంటిది ఉంది. ఆ కాంక్షకి ఒక మార్గాన్ని నిర్దేశించి దాన్ని వాళ్ళ నియమిత ప్రకారంగా, అలాగా పశువులలాగా కాకుండా ఒక స్త్రీ, ఒక పురుషుడు అనేటువంటి నియమంతో జీవితాన్ని గడపాలి. వాళ్ళని పశు స్థాయిల నుంచి కొంచెము నాగరికత వైపు, ధర్మం వైపు పయనించేలా చేయాలి అని చెప్పేసి వేద శాస్త్రాల్లో వివాహ సంప్రదాయాల గురించి, ఆ సంస్కారాల గురించి అంతా కూడాను వేదవ్యాసుడు వివరించాడు. అది చాలా మంచి ఆలోచననే. కానీ ఇక్కడ నారద ముని ఏమంటున్నారు? సరే, నువ్వు చేయాలనుకున్నది కరెక్టే. మళ్ళీ ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? ఆ మైథున తృప్తిని పొందే విధానాన్ని నువ్వు శాస్త్రబద్ధీకరించి దాన్ని ఎలా నియమాలతో చేయాలి అంటున్నావు. మళ్ళీ కూడా మైథున తృప్తి అయితే పొందుతున్నారు కదా! మరది పొందినన్నాళ్ళు భగవంతుని భక్తిని నువ్వు పొందలేవు అని చెప్పాలి కదా మరి. అలాంటి దానికి నువ్వు ఎంత గొప్ప ప్రచారం ఎందుకు చేస్తున్నావు వేదాలను? అలాగే మాంసభక్షణ గురించి కొన్ని శాస్త్రాల్లో దాన్ని చెప్పబడింది అని ఇప్పుడు మనుషులు చెప్పుకుంటారు. తామసిక శాస్త్రం. అది తాత్విక శాస్త్రం కాదు. సాత్విక శాస్త్రం కాదు. మనం ఇంతకుముందు కూడా ఒకసారి చర్చించుకున్నాం కదా! శాస్త్రాలు కూడాను సాత్విక, రాజసిక, తామసిక శాస్త్రాలు అని విభజించబడ్డాయి. మాంసభక్షణ చేసేవాళ్ళు మాంసభక్షణ చేయడాన్ని వదిలిపెట్టలేరు. అలాంటి వాళ్ళకి చేయకుండా వదిలిపెట్టలేనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళకి ఏం చెప్పారు? సరే, మీరు మాంసభక్షణ చేయడానికి వదిలిపెట్టలేకపోతున్నారు కదా! అందుకని పద్ధతి ప్రకారంగా జంతు బలిని ఎలా ఇవ్వాలి అనేటువంటి దాని గురించి, ముఖ్యంగా దేని గురించి చెప్పారు? ఆ! మేకలంటారు కదా! గోట్ అంటే ఏంటది? మేకలే కదా! మేకలని. కానీ ఆవుని బలివ్వమని చెప్పలేదు. మేకని బలివ్వమని చెప్పారు. బలికి నిర్దేశించినటువంటి జీవి మేక. అంటే నువ్వు మేక యొక్క తలని కాళీమాత ముందు నరికి భుజించు. ఇలాగ రకరకాలైనటువంటి నిబంధనలన్నీ కూడా ఉన్నాయి. అది కూడా ఎలా చెప్పారు? ప్రతిరోజు కాళీమాత దగ్గరికెళ్ళి నీ ఇష్టానుసారంగా మేక గొంతుని కత్తిరించి నువ్వు భుజించమని చెప్పలేదు. దానికి నెలకి ఒకరోజు మాత్రమే కాళీమాతకి దాన్ని సమర్పించేటువంటి తిథి, వారము, నక్షత్రము అవన్నీ కూడా నిర్ణయించారు శాస్త్రాలు. నెలకి ఒకరోజు మాత్రమే. అమావాస్య రోజు. డార్క్ మూన్ డే అంటారు దాన్ని. అమావాస్య. అమావాస్య ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో మాత్రమే అలాంటిది నిర్వర్తించాలని శాస్త్రంలో చెప్పారు. కానీ దాన్ని ఎవరు పాటిస్తున్నారు? కాళీమాత పూజని అమావాస్య రోజు చేయాలని శాస్త్రం నిర్దేశిస్తుంది. అది అమావాస్య ఎప్పుడొస్తుంది? నెలకొక రోజు వస్తుంది. అదేవిధంగా వివాహ జీవితంలో స్త్రీ పురుషుల కలయికని కూడా నెలకి ఒక రోజు అని నిర్దేశించారు.
ఈ విధానం అంతా కూడాను శాస్త్రాల్లో చెప్పబడింది కదా! మేము పాటించాలి అనుకుంటే వాటన్నింటికి కూడాను నియమ నిబంధనలున్నాయి. అలాగే మద్యపాన సేవనం దాన్ని నేను ఆహ్, స్వీకరించకుండా ఉండలేను అంటే కూడాను దేవీ పూజ రోజు మద్యపానాన్ని అనుమతించారు. అదెప్పుడు జరుగుతుంది? సంవత్సరానికి ఒకసారి. సో, దీంట్లో అన్నిట్లో కూడా వేద శాస్త్రంలో ఇది చెప్పబడింది కదా! ఇది చేయబడింది కదా! ఇది ఇచ్చారు కదా! అంటే నువ్వు అది లేకుండా జీవించలేకపోతున్నావు కాబట్టి అది చేయడానికి కొన్ని పద్ధతులను నిర్వర్తించారు. ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే కర్మకాండలో మనకు చెప్పే వేద శాస్త్రాన్ని కూడాను మనం గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే నియమ నిబంధనల్ని పాటించడము. నియంత్రణ అనేటువంటిది చేర్చబడింది దాంట్లో. మత్తు పానీయాలు సేవించడము, మాంసాహార భక్షణ, మహిళల క్రియలో పాల్గొనడం వీటిని వేదశాస్త్రాలు అనుమతించినా కూడాను ఎన్నో నియంత్రణలతోని వాటిని అనుమతించారు. నారదముని ఏమని మందలిస్తున్నాడు ఇక్కడ? ఇవన్నీ కూడాను బద్ధజీవిలో సహజ సిద్ధంగా ఉండేటువంటి గుణాలు. వాటిని నువ్వు ఎలా నిర్వర్తించాలి అనేటువంటిది మళ్ళీ నువ్వు ప్రత్యేకంగా చెప్పావు. అదేమన్నావు మరి? ధర్మశాస్త్రాల్లో చెప్పినట్టుగా అంటూ వాళ్ళకి ఒక అవకాశాన్ని కల్పించావు. అది జుగుప్సాకరమైనటువంటిది. చూడండి ఎంత కఠిన పదజాలాన్ని ఉపయోగిస్తున్నాడు. వ్యాసముని లాంటి చాలా గొప్ప ముని, భగవంతుని యొక్క అంశ, భగవంతుని యొక్క శక్తి ఆవేశ అవతారము. అయినా సరే ఆధ్యాత్మిక గురువు ఎలాంటి మొహమాటం లేకుండా ఇలా కఠినంగా చెప్తున్నాడు. జుగుప్సితం, జుగుప్సాకరమైనటువంటి ఖండించవలసినటువంటి విషయం నువ్వు చేసిన పని. చూడండి నారదముని వేదశాస్త్రాల్లో నియమితాలతో ఎన్నో నియమాలతో చేయండి అని వ్యాసుడు చెప్పినా కూడాను నారదముని దాన్ని కూడా ఖండిస్తున్నాడు. ఎంతవరకు ఖండిస్తున్నాడంటే జుగుప్సితం ధర్మకృతే నుశాష్టతః. నువ్వు శాస్త్రాలకి అధిపతివి, అధికారివి, శాస్త్రాలన్నీ బాగా తెలుసు. నిన్ను ప్రజలందరూ కూడాను నీ శాస్త్రాలని అనుసరిస్తారు. అలాంటి వాటిలలో నువ్వు ఇలాంటివన్నీ కూడాను ప్రవేశపెట్టావు. వేదశాస్త్రాల్లో జంతువధ గురించి చెప్పబడింది. మనం ఇందాక అనుకున్నట్టుగా. దీనికి సంబంధించి చాలా చోట్ల చాలా మంది చర్చించడం మొదలెడతారు. ఏంటి చైతన్య మహాప్రభువు చైతన్య లీలలో కూడా మనకి కనిపిస్తుంది. చైతన్య మహాప్రభువు చాంద్ కాజీ ఆ సమయంలో బెంగాల్‌ని పరిపాలిస్తున్నటువంటి రాజు పేరు చాంద్ కాజీ. వాళ్ళిద్దరి మధ్య కూడా ఇది చర్చకొస్తుంది. ఈ కథ మనము ఇంతకుముందు కూడా చర్చించుకున్నట్టున్నాము 1, 2 సార్లు. చైతన్య మహాప్రభు సహాయ నిరాకరణోద్యమము అనేటువంటిది ప్రారంభించింది నిజానికి చైతన్య మహాప్రభుతో ఆరంభమైంది అని చెప్పొచ్చు ఆధునిక కాలంలో. ఈ చాంద్ కాజీ అనేటువంటి న్యాయవేత్త ఆ పరిసరాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి హరినామ సంకీర్తనాన్ని ఎవరు చేయకూడదని నిషేధిస్తే చైతన్య మహాప్రభు ఈ రకమైనటువంటి సహాయ నిరాకరణోద్యమం నిర్వర్తిస్తాడు. అప్పుడు కూడాను కుల బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడాను చైతన్య మహాప్రభు నిమాయ పండితుడిగా అంటే బాల్యావస్థలో ఉన్నప్పుడే చైతన్య మహాప్రభు సన్యాసాశ్రమాన్ని స్వీకరించక ముందు చైతన్య మహాప్రభు పేరు నిమాయ పండితుడు. గొప్ప పండితుడు బాల్యావస్థలోనే. ఈ హరే కృష్ణ మహామంత్ర జప ఉద్యమాన్ని ప్రారంభించాడు. దాంతోని వ్యక్తులందరూ కూడా ఉత్సాహంతో హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ ఉంటే కుల బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో
పుట్టుకతో ఈ కులంలో పుట్టాను కాబట్టి నేను బ్రాహ్మణుని బామునులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడాను చాంద్ కాజీ దగ్గరికి వెళ్ళిపోయి శ్రీ చైతన్య మహాప్రభు మీద ఫిర్యాదులు చేశారు. ఆ ఫిర్యాదుని పరిగణనలోకి తీసుకొని చాంద్ కాజీ ఏం చేశాడు? ఈ ఈ మహామంత్రాన్ని జపించడాన్ని నిషేధించాడు. న్యాయాధికారి కానీ, రాజు కానీ ప్రజలందరి క్షేమాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. అలాంటిది బ్రాహ్మణులుగా పిలువబడుతున్న వాళ్ళందరూ కూడాను వెళ్లి ఆహ్, ఈ హరినామ సంకీర్తన అనేటువంటిది సరియైన పద్ధతి కాదు అని ఎప్పుడైతే వివరించారో, ఆయన తన స్థాయిలో ఇది చైతన్య మహాప్రభు అందరిని కూడాను ఆహ్, ఏంటంటే వాళ్ళ ఉన్న స్థితి నుంచి డిస్టర్బ్ చేస్తున్నాడు. వాళ్ళ ఉన్న ప్రశాంతమైనటువంటి భౌతిక జీవనాన్ని భంగం కలిగిస్తున్నాడు అనేటువంటి భావనతోని హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం అనేటువంటి ప్రతి నువ్వు మానవుల జీవితాన్ని భంగపరుస్తున్నావు కాబట్టి హరే కృష్ణ మహామంత్రాన్ని జపించకూడదు అని ఆదేశించాడు. ఎప్పుడైతే చైతన్య మహాప్రభుకి ఈ విషయం తెలిసిందో చాంద్ కాజీ దాన్ని నిషేధించాడు. అప్పుడు మనం ఏం చేయాలి అని చైతన్య మహాప్రభు అనుయాయులందరూ కూడా మహాప్రభుని అడిగారు. చైతన్య మహాప్రభు ఏం చెప్పాడు? ఆదేశాలను ధిక్కరించండి, పట్టించుకోకండి. మీరు జపం చేస్తూ వెళ్ళిపోండి. ఎప్పుడైతే ఇది న్యాయాధికారి చూసారో, అప్పుడు ప్రభుత్వ అధికారులు పోలీసులు ఉంటాం కదా మనం రక్షక భటులు. పోలీసుల్ని పంపించి ఎక్కడైతే అక్కడ జప కీర్తన జరుగుతుందో అక్కడ మృదంగాల్ని ధ్వంసం చేయమని చెప్పాడు. అక్కడ సామూహికంగా కూడిన భక్తులందరినీ కూడాను చెల్లాచెదురు చేసేశారు. ఆ విషయం ఎప్పుడైతే చైతన్య మహాప్రభువుకు తెలిసిందో అప్పుడేమన్నారు? సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రకటించాడు చైతన్య మహాప్రభు. మనం ఎవరం కూడాను పౌరులెవరు కూడాను రాజుకి సహకరించవద్దు. అలా వేల మందిని పోగు చేశాడు చైతన్య మహాప్రభు. అప్పటికే చైతన్య మహాప్రభు చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి. ఇప్పుడు చైతన్య మహాప్రభు వయసు దాదాపు 15, 16 సంవత్సరాల మధ్యలో ఉంటాడు. 16 సంవత్సరాల బాలకుడు. కానీ నీమాయ పండిత్ అప్పటికే శాస్త్రాలకి సంబంధించినటువంటి సంపూర్ణ పరిజ్ఞానం ఉంది. ఎవ్వరు కూడాను ప్రపంచం మొత్తంలో కూడాను ఎవ్వరు కూడాను శాస్త్రంలో అతనితో చర్చించి నెగ్గిన వాళ్ళు లేరు. గొప్ప మేధావులుగా పరిగణించబడి 16 ఏళ్ల వయసు అంతే అప్పటికే నీమాయ పండితుడికి. చైతన్య మహాప్రభు. గొప్ప ప్రభావితులు, గొప్ప విద్వాంసులుగా పేరు ప్రతిష్టలుగాంచినటువంటి చాలా మంది వయసులో నిమాయ పండితుడి కన్నా కూడాను చాలా ఎక్కువ స్థాయిలో భౌతికమైన శరీర వయసును పరిగణలోకి తీసుకుంటే 60, 70, 80 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పారంగతులు ఎన్నో సంవత్సరాల నుంచి వేదశాస్త్రాలను అభ్యసించి చాలా గొప్ప వ్యక్తులుగా కీర్తించబడిన వాళ్ళందరినీ కూడాను శాస్త్రంలో పరాజితుల్ని చేశారు ఆయన. శాస్త్ర చర్చలు. అందుకని నియమ పండితుడు అప్పటికే చాలా ప్రాముఖ్యత చెందాడు. ప్రజలందరికీ అతను ఎవరో తెలుసు. ఆ విధంగా ఎప్పుడైతే నియమ పండితుడు ఈ ఉద్యమానికి పిలుపునిచ్చాడో వందలు వేల సంఖ్యలో ప్రజలందరూ కూడాను కీర్తన చేయడం మొదలెట్టారు. నగర సంకీర్తన. నగరంలో బయటకొచ్చి కీర్తన చేయడం మొదలెట్టారు. ఆ విధంగా ఆ చాంద్ కాజీ ఎవరైతే ఉన్నారో రాజు మరియు న్యాయ నిర్ణేత ఆ ప్రదేశానికి అతని ఇంటి దాకా వెళ్ళారు. దాన్ని చూసి చాంద్ కాజీ భయపడిపోయాడు. ఇది చాలా పెద్ద ఉద్యమంలా మారిపోయింది. ఇచ్చిన ఆదేశం మూలంగా ప్రజల్లో వ్యతిరేకత భావన ఏర్పడింది. వెంటనే అతను తన పొరపాటుని తెలుసుకున్నాడు.
అందుకని ప్రజల యొక్క ఆహ్, వ్యతిరేక భావాన్ని తగ్గించడానికి చైతన్య మహాప్రభుతో ఒక రకమైనటువంటి సంధిని ఏర్పరచుకోవాలి. సంధి కుదుర్చుకోవాలి అనుకున్నాడు. ముందు చైతన్య మహాప్రభుని ఆహ్వానించి బంధుత్వానికి గలిపారు. నిజం చెప్పాలి అంటే మీ తాతగారు, మా తాతగారు, మీ తాతగారి యొక్క తండ్రి గారి తండ్రి, మా తాతగారి తండ్రి గారి తండ్రి వాళ్ళిద్దరికీ బంధుత్వం ఉంది. వాళ్ళు ఒకరినొకరు అన్నయ్య అని పిలుచుకునేవాళ్ళు. ఆ విధంగా చూస్తే మనకి బంధుత్వం ఉంది అని ఆ బంధుత్వాలన్నీ కలిపేసి ఏం చెప్పాడు, నేను నీకు మామ వరుస అవుతాను. నీకు నా అల్లుడు అవుతావు అని చెప్పేసి. చాంద్ కాజీ కూడాను చాలా గొప్ప మేధావి, పండితుడు. అలాగే మహాప్రభు కూడాను, చైతన్య మహాప్రభు కూడాను గొప్ప పండితుడు, మేధావి. చాంద్ కాజీ ఏమన్నాడు ముందు, "నిమయ్ నువ్వు చాలా బాలకుడివి నువ్వు. నీకిప్పుడే ఇంకా తెలీదు. నీకు 16 ఏళ్ల వయసు. కాబట్టి నువ్వు ఒకసారి చూడు మీ కుటుంబానికి సంబంధించి ఆలోచిస్తే ఈ బంధాలన్నీ కూడాను మనం అర్థం చేసుకుంటే మనం ఈ గ్రామంలోని మన వంశమంతా కూడాను జీవిస్తుంది కాబట్టి మీరొకసారి గమనించినట్టయితే నువ్వు నాకేమవుతావు? అల్లుడివవుతావు. అలాంటి అల్లుడి మరి మీ మామగారి మీద అంత ఆవేశాన్ని చూపించొచ్చా?" అన్నారు. అప్పుడు చైతన్య మహాప్రభు, "నిజమే మామగారు. నేను మా మామగారింటికే వచ్చాను. నన్ను ఆదరంగా ఆహ్వానించాల్సింది ఆహ్, నన్ను దూరం నుంచి చూసి నువ్వు నీ భవంతి లోపలికి వెళ్ళిపోయావు మరి. అది కరెక్ట్ కాదు కదా మరి" అని అంటారు. కానీ ఇప్పటికి నువ్వు మళ్ళీ నీ భవంతి నుంచి దిగి వచ్చి నన్ను ఆహ్వానించావు. అందుకని నేను సంతోషిస్తున్నాను. అని ఇలాగా వాళ్ళు ఒక రకమైనటువంటి సంఘీభావనతోని ఒకరికొకరు సంభాషించుకుంటారు. ముందు చైతన్య మహాప్రభు అడుగుతాడు, "మీరు నాకు మామ అయితారని చెప్పారు కదా! మామగారు. మరి ఆహ్, మామగారు అంటే ఆహ్, మెటర్నల్ అంకుల్ అంటే తల్లికి సోదరుడు కదా! నీ మతం ఏమిటి?" చ చ చైతన్య మహాప్రభు చాంద్ కాజీని అడుగుతాడు. "మీరు మామగారు అన్నారు కదా! మీ మతం ఏమిటి? మీరేం తింటుంటారు? మీ తల్లిదండ్రులు ఏం భుజిస్తుంటారు?" అని అడుగుతారు. అది చ చైతన్య మహాప్రభు చాంద్ కాజీని వేసినటువంటి మొట్టమొదటి ప్రశ్న. దాంతోనంటాడు, "మీది ఏ రకమైనటువంటి మతము? మీరు మీ తల్లిని, మీ తండ్రిని సంహరించుకొని తింటున్నారు. గోవుల్ని సంహరిస్తున్నారు. గోవు తల్లి లాంటిది. దాన్ని మీరు సంహరిస్తున్నారు. తల్లి పాలిస్తుంది పిల్లవాడికి. మానవ జాతికి మొత్తానికి గోమాత పాలనిస్తుంది. పాలిచ్చే వాళ్ళని మనం తల్లి అంటాము. అందుకని గోవు మీకు తల్లి. ఆ తల్లిచే స్వీకరించిన గోవుచే ఇవ్వబడినటువంటి పాలను మీరు ఆస్వాదిస్తున్నారు. మళ్ళీ ఆ గోవుని సంహరిస్తున్నారు. అంటే మీరు తల్లిని సంహరిస్తున్నారు. ఎద్దు మీరు వ్యవసాయ ఉత్పత్తుల్ని ప్రోగు చేయడానికి ఎద్దుల్ని ఉపయోగిస్తాము వ్యవసాయం చేయడానికి. మనకేమిస్తుందది? ఆహార ధాన్యాలనిస్తుంది ఎద్దు. ఎలాగైతే తండ్రి ఇంటికి కావాల్సినటువంటి అవసరాలన్నీ కూడా తీరుస్తారో, అలాగే ఎద్దు కూడాను వ్యవసాయంలో సహకరించి తద్వారా మనకి ఆహారోత్పత్తికి దోహదం చేస్తుంది అంటే, ఎద్దు తండ్రి లాంటిది. నువ్వు ఎద్దుని చంపేస్తున్నావు, ఆవుని చంపేస్తున్నావు. అంటే మీరు తల్లిదండ్రుల్ని చంపేసి తింటున్నారు. అదెలా? అప్పుడు చాంద్ కాజీ అంటాడు. ఆయన కూడా చాలా మేధావి. మేధావంతుడు చాంద్ కాజీ కూడాను.
ఇప్పుడేమంటాడు? అది సరే. నువ్వు ఎద్దు గురించి, ఆవు గురించి మాట్లాడుతున్నావు. అది వేదాలలో చెప్పబడింది కదా! జంతు బలి గురించి, జంతు యజ్ఞాలలో గోవులని సంహరించడం కూడా చెప్పబడింది కదా! వెంటనే చైతన్య మహాప్రభు అంటాడు, వేద శాస్త్రాల ప్రకారంగా ఏదైతే చెప్పబడిందో, వేద శాస్త్రాల్లో యజ్ఞానికి బలి ఇవ్వడం ఏదైతే చెప్పబడిందో, అది జంతువధ కాదు అని చైతన్య మహాప్రభు స్పష్టంగా తెలియజేస్తారు. ఈ గో ఆహ్, గో యజ్ఞము ఏదైతే ఉంటుందో దాన్ని పూర్వకాలంలో నిర్దేశించారు. అది సరే. అది నిజానికి గోహత్య కాదు. అదేమిటి? వృద్ధాప్యంలో ఉన్నటువంటి గోవుకి లేకపోతే ఎద్దుకి నవజీవనాన్ని ప్రసాదిస్తుంది యజ్ఞం ద్వారా. మంత్రోచ్చారణ ద్వారా మంత్ర ప్రభావం చేతే దానికి వేద మంత్రాల యొక్క ప్రభావం చేత బ్రాహ్మణులు స్పష్టంగా ఉచ్చరించడం ద్వారా అగ్నికి ఆహుతివ్వబడినటువంటి ఆ గోవు కానీ, ఎద్దు కానీ కొత్త జీవితాన్ని, మనుష్య రూపాన్ని పొందుతుంది. అలాంటివి ఈ కలికాలంలో ఎవరు కూడా చేయలేరు. ఎందుకనంటే దాన్ని నిర్వర్తించడం ఎవరికీ సాధ్యం కాదు. అలాంటి శక్తివంతమైన బ్రాహ్మణులు కూడా లేరు. ఆ మంత్రాన్ని కూడా ఎవరు ఉచ్చరించలేరు కాబట్టి అది ఇక్కడ నిర్దేశించబడలేదు. ఈ కాలంలో చేయడానికి నిర్దేశించబడినటువంటి శాస్త్రం కాదు. శాస్త్రాలలో ఈ రకమైనటువంటి విధానాలన్నీ కూడాను నిషేధించబడ్డాయి ఈ కలియుగంలో. అశ్వమేధం, గవాలంభం ఒక శ్లోకం వస్తుంది కదా! చైతన్య చరితామృతం ఆదిలీలలో వస్తుంది. సన్యాసం పైత్రకం దేవరేణ సుతోతాప్తిం అనుకుంటాను. సుతోతాప్తిం కలౌ పంచ వివర్జయేత్. 5 రకాలైనటువంటి స్థితుల్ని కలియుగంలో శాస్త్రంలో చెప్పినప్పటికిని నిషేధించారు. అవేమిటంటే అశ్వమేధ యాగము, గోమేధ యాగము, సన్యాసాన్ని స్వీకరించడము. ఇవన్నీ కూడా నిషేధించబడ్డాయి అని చెప్పి చైతన్య మహాప్రభు చాంద్ కాజీకి చక్కగా వివరిస్తారు. ఇవన్నీ విన్న తర్వాత చాంద్ కాజీ కూడాను అర్థం చేసుకొని ఏమని చెప్తాడు చైతన్య మహాప్రభుతోని, ఈ క్షణం నుంచి మీ సంకీర్తన యజ్ఞానికి ఎవరు కూడాను అభ్యంతరం చెప్పరు. సో ఇదంతా కూడా చర్చించమంటే చెప్పుకోవాల్సిన విషయం ఇక్కడ ఏమిటి అంటే, వేద శాస్త్రాల్లో రకరకాలైనటువంటి విధి విధానాలకు సంబంధించినటువంటి వివరణ ఇవ్వబడింది. జంతు బలిని సంబంధించిన కర్మకాండ విభాగంలో జంతు బలుల గురించి చెప్పబడింది. కానీ అది ఇష్టారాజ్యంగా మాంసాహారాన్ని భుజించడం కోసమని కాదు. యజ్ఞం ద్వారా జంతు బలులు ఇవ్వడం అనేటువంటిది దానికి నూతన జీవితాన్ని ప్రసాదించడం కోసం, ఉన్నతమైన జీవితాన్ని ప్రసాదించడం. కానీ ఈ జంతువధ అనేటువంటిది కేవలము భక్షించడానికి, తినడానికి మాత్రమే. ఇప్పుడు చూడండి చాలా మంది చెప్తున్నారు మేము భక్తులం అని. కాళీమాత భక్తులం మేము. అందుకని మేము మాంసాన్ని తినొచ్చు. వాళ్ళు కాళీమాత భక్తులైంది కాళీమాత మీద ఏదో ప్రత్యేకమైన అభిమానం ఉండి కాదు. మాంసభక్షణ కోసమని, మాంసభక్షణ కోసం. చైతన్య మహాప్రభు చెప్పినట్టుగా ఈ బలులన్నీ కూడాను ఈ రకమైన విధి విధానం కోసం కాదు. బలులు ఎందుకు నిర్దేశించబడ్డాడు వేదశాస్త్రాలు అంటే, వాటికి ఉన్నతమైన స్థితిని కలిగించడానికి యజ్ఞాల ద్వారా బలులిచ్చి వాటికి ఉన్నతమైన స్థితిని కలిగించేవారు. అది ఎందుకు చేసేవాళ్ళు కూడా అంటే మనకి ఒక చోట చెప్తారు వేదశాస్త్రాల్లో, వాళ్ళ ఉచ్చారణ శక్తిని, మంత్రోచ్చారణ ప్రభావాన్ని నిర్ధారించుకోవడానికి కొన్నిసార్లు బ్రాహ్మణులు అవి నిర్వర్తించేవారు. అలా నిర్ధారించుకుంటుండడానికి ఒక జీవిని ఉపయోగిస్తున్నారు కాబట్టి వాటి స్థితి నుంచి ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతమైన స్థితి పొందేటువంటి శక్తిని ప్రసాదించేవారు. ఇది అలాగా ఆ వేదశాస్త్రంలో ఉన్నటువంటి దాన్ని వక్రీకరించి తమ ఇంద్రతృప్తి కోసమని ఇష్టారాజ్యంగా మాంసాహారాన్ని భుజించడాన్ని మొదలుపెట్టినప్పుడు సమాజంలో మార్పు తీసుకురావడానికి భగవంతుడే స్వయంగా బుద్ధుడిగా అవతరించాడు.
బుద్ధుడు కూడాను కృష్ణుడి యొక్క అవతారం అని చెప్పుకున్నాం. ఎందుకు అవతరించాడు? ఒకే ఒక లక్ష్యంతోనే అవతరించాడు. ఏమిటి? ఈ జంతువధని ఆపడం మాత్రమే ఆ యొక్క అవతారం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. వేదాలలో జంతువుల గురించి చెప్పినప్పటికీని అది కలియుగంలో పూర్తిగా నిషేధించబడింది. నిషేధించినటువంటి దాన్ని కూడాను నిషేధించిన దాన్ని ప్రత్యేకంగా ఆ ఒక్క విషయాన్ని ప్రబోధాత్మకంగా వివరించడం కోసమే బుద్ధుడు భౌతిక ప్రపంచంలో ఆవిర్భవించి దాన్ని నిషేధించమని ప్రచారం చేశారు. కానీ నిషేధించడని చెప్పాడు కాబట్టి వేద శాస్త్రాల్లో చెప్పినటువంటి ఆ విధి విధానాలన్నీ కూడాను సక్రమంగా అర్థం చేసుకోలేదు కాబట్టి దాన్ని వివరించే ఓపిక కూడా లేక బుద్ధుడేమన్నాడు, ఏదైనా వాదించడం అవసరమని వేదాలన్నీ తీసి సముద్రంలో విసిరేయండి, నేను పట్టించుకోను వేదాన్ని అని. అందుకని బౌద్ధ మతం ఏమైపోయింది అంటే ఆచరణయోగ్యం ఎందుకు చెప్పారు అంటే అది వేదాలని ఆచరించము అని చెప్పింది కాబట్టి అది సరి అయినటువంటి మతం కాదు అని తర్వాతి కాలంలో మనకి వైష్ణవాచార్యులు, చైతన్య మహాప్రభు, మధ్వాచార్యుడు, రామానుజాచార్యులు అందరి ద్వారా మనం నేర్చుకున్నాం. అది చాలా పెద్ద చారిత్రక సత్యం. సో విషయం ఏమిటంటే నారదముని వ్యాసుని నిందిస్తున్నాడు. నువ్వు ఎందుకు ఇలాంటివన్నింటిని కూడాను వేదశాస్త్రాల రూపంలో వీళ్ళకి అందించావు? జుగుప్సితం అంటే అర్థం ఏమిటంటే చాలా అమానుషణీయమైనటువంటి. జుగుప్సితం ధర్మకృతే నుశాసత. నువ్వు నిజానికి ధర్మశాస్త్రాలకి అధిపతి అయ్యుండి ఇలా జుగుప్సాకరమైనటువంటి విధి విధానాల్ని ధర్మం పేరిట వాడికి ధర్మార్థ కామ మోక్షాలు అనేటువంటి నిర్దేశించి నువ్వు వేద శాస్త్రంలో చెప్పావు. సహజంగా మనిషిలో ఉండేటువంటి జీవిలో ఉండేటువంటి వాటిని నువ్వు దానికి ధార్మికతను జోడించి చెప్పడం వల్ల వాళ్ళు శుద్ధ భక్తులుగా ఎలా మారతారు? వాళ్ళు ముక్తిని ఎలా పొందగలుగుతారు? నీకు ఈ విషయం తెలీదా? దీన్ని వేద శాస్త్రాలని అభ్యసిస్తూ కూడాను వీటిలో ఆసక్తిని చూపితే కూడాను అది ముక్తిని ప్రసాదించదు. అది తెలిసి కూడా నువ్వు శాస్త్రాల్లో ఎందుకు చెప్పావు? భగవద్భక్తిని పొందాలి అంటే ఈ భౌతికమైనటువంటి ఇంద్రియాలు సంపూర్ణంగా పూజించాలి అన్న విషయం నీకు తెలుసు కదా. వేద శాస్త్రాలన్నీ చక్కగా అవగతం చేసుకున్నటువంటి వ్యక్తివి నువ్వు. సో ఈ విధంగా నారదుడు శిష్యుడైనటువంటి వ్యాసదేవుని మందలిస్తున్నాడు. కానీ భౌతిక జీవన విధానంలో ప్రతి వాళ్ళు కూడాను ఆనందాన్ని పొందాలని తాపత్రయంతో ఉన్నారు. కానీ నిజమైన ఆనందం ఎలా లభిస్తుందో నీకు తెలిసి కూడా వాళ్ళకి వక్ర మార్గాన్ని పట్టించావు. అని చాలా పరుష పదజాలంతోని కఠినంగా వ్యాసదేవుని నారదుడు అభిశంసిస్తున్నాడు. ఆనందమయోభ్యాస్యాద్. నువ్వు వేదశాస్త్రాల్లో చెప్పావు. దాంట్లో ముందేం చెప్పాడు? నారదుడు వచ్చి వ్యాసుని కలిసినప్పుడు అతను చెప్పినటువంటి కొన్ని విధి విధానాలన్నిటి కూడాను అభినందించాడు. ఎప్పుడైతే వ్యాసుడు తను ఇవన్నీ చెప్పాను, సరే మీరు కూడా అభినందిస్తున్నారు, ధన్యవాదాలు, కానీ నాకు ఆనందం అనేది కలగట్లేదు అంటే ఎందుకు కలగట్లేదు అనేది నిష్పక్షపాతంగా నిర్మోహమాటంగా ముక్కుసూటిగా చెప్పేస్తున్నాడు. నీవు చెప్పిన విధి విధానాల మూలంగా, నువ్వు వేదశాస్త్రాల్లో చెప్పిన విధి విధానాల మూలంగా రకరకాల మతాలు, రకరకాల నమ్మకాలు అనేటువంటివి ప్రవేశపెట్టబడ్డాయి. అవన్నీ కూడా దేనికి మూల కారణమవుతుంది?
నిరాకార తత్వానికి మూల కారణం అవుతుంది. నిరాకార తత్వం ద్వారా భగవద్భక్తిలో ఎలా స్థిరపడగలుగుతాడు జీవాత్మ? మనిషి శరీరంలో ఉన్నటువంటి జీవాత్మకి అలాంటి ప్రేరణని కలిగించావు నువ్వు. అది భగవద్ అపరాధంతో సమానము. అందుకని నువ్వు నిజమైన ఆనందాన్ని అనుభవించలేకపోతున్నావు. చూడండి, ఇప్పుడు ఎవరైనా కూడాను నిజంగా కూడాను ఈ భౌతిక బంధనాల నుంచి ముక్తులు కావాలి అనుకున్న వాళ్ళు ఏం చేయాలి అనేటువంటిది ఇప్పుడు నారదుడు మరియు వ్యాసుడి మధ్య జరిగిన సంభాషణతోని మనకి స్పష్టంగా అవగతమవుతుంది. వేదాల్లో చెప్పారు కదా! ఇది చెయ్యొచ్చు కదా! మరి ఎందుకు చెప్పారు అంటే, వ్యాసుడి యొక్క ఉద్దేశ్యం కూడా ఇక్కడ స్పష్టంగా వివరించబడింది. దానివల్ల జరిగేటువంటి విశృంఖల తత్వము, దాన్ని ఆధారంగా చేసుకొని బద్ధజీవులు ఎలా జీవిస్తారు, ఎలా దాన్ని మలుచుకొని తమ ఇంద్రియ తృప్తి కోసం వినియోగించుకుంటారు అనేది కూడా చెప్పబడింది. శుద్ధంగా వేదాలు కర్మకాండ విభాగానికి చెందిన వేదాల్ని శుద్ధంగా పాటించినా కూడా భౌతిక బంధనాల నుంచి ముక్తులవడం అంత సులభం కాదు. అలా చేస్తూ పోతే కొంతకాలానికి వాళ్ళకి వాటి మీద విరక్తి కలిగే అవకాశం ఉంది. ఎందుకనంటే చూడండి, నెలకి ఒకసారి మాత్రమే మాంసాహారాన్ని భుజించాలి. వేదాలను అనుసరిస్తూ చేస్తున్నాము అంటే, అది కూడా ఎలా భుజించాలి? ప్రత్యేక పద్ధతిలో భుజించాలి. నెలకి ఒక్కసారి కాళీమాతకి అర్పించి ఇలాగా. మైథున తృప్తిలో పాల్పంచుకోవాలి అనుకుంటే వివాహం అనేటువంటి బంధంలోకి ప్రవేశించాలి. దాన్ని కూడా నెలకి ఒకరోజు మాత్రమే ఆ క్రియలో పాలుపంచుకోవాలి. ఇలాగా మద్యపానాన్ని సేవించాలి అనుకుంటే దానికి కూడా నియమ నిబంధనలు. ఇలాగా ప్రతిదానికి కూడా నియమ నిబంధనలు ఉన్నాయి కాబట్టి, ఆ నియమ నిబంధనలు పాటించలేక కొన్నాళ్ళకి వ్యక్తులు ఇంకా అది అసలు అక్కర్లేదు పొమ్మంటారు అనేటువంటి భావనతోని వ్యాసుడు ఆ పని చేసినప్పటికీ దానివల్ల కలిగేటువంటి పరిణామాలని గ్రహించినటువంటి నారదముని దాన్ని నిష్పక్షపాతంగా నిందిస్తున్నాడు. దాని లోపాలను ఎత్తి చూపుతున్నాడు. ఈ లోపభూయిష్టమైనటువంటి ప్రక్రియలో నువ్వు భాగం పంచుకున్నావు కాబట్టి నీకు ఆత్మసంతృప్తి కలగడం లేదు. సంపూర్ణ ఆధ్యాత్మిక జీవన విధానాన్ని గురించి నువ్వు ఎక్కడ కూడాను అభివర్ణించలేదు. అన్నింటినీ కూడాను కర్మ, జ్ఞాన మిష్టాలతోని చెబుతూ వచ్చావు వేదాలన్నీ కూడాను. భగవంతుడు అన్నమాట వాస్తవమే, దాంట్లో భగవంతుడి గురించి ప్రస్తావించావు కానీ అది ప్రాథమికమైన విషయం కాదు నీ చర్చలో. అందుకని నీకు అందుకే నువ్వు ఆనందాన్ని అనుభూతి చెందలేకపోతున్నావు. ఆ ఆనందాన్ని అనుభవించలేకపోతున్నావు. చూసారా గురువు ఎంత కఠినంగా ఉంటారు. ఒక్కొక్కసారి మాట్లాడుతుంటే అప్పుడు చూడండి, వ్యాసుడు కూడా ఏమి సామాన్యమైన వ్యక్తి కాదు. సంపూర్ణ పరిజ్ఞానవంతుడు. జ్ఞానం అంతా కూడా ఉంది ఆయన దగ్గర. వేదశాస్త్రాన్ని ఇచ్చాడు. అలాంటి వ్యక్తితోని నారదుడు ఇలా మాట్లాడిస్తున్నాడు గురువుగా, గురువు స్థానంలో. అందుకని మనం ఏ స్థితిలో ఉన్నా కూడాను గురువు అనేవాడు మనకి ఎప్పుడు కూడాను జ్ఞానబుద్ధి చేస్తూ ఉంటారు. వాళ్ళని తక్కువ అంచనా వేయకూడదు. కొన్నిసార్లు గురువులు చెప్పేది చాలా కఠినంగా కూడా ఉంటుంది. కానీ దాంట్లో సత్యం ఉంటుంది. అది మన ఆధ్యాత్మిక అభివృద్ధికి తోడ్పడుతుంది. ఒక్కోసారి కఠినంగా మాట్లాడినప్పుడు మనకు అనిపించవచ్చు, గురువు ఏమిటి ఇలా మాట్లాడుతున్నారు. అది నిజానికి గురువు మన మీద చూపించేటువంటి ప్రత్యేకమైన కృప. చూడండి, ఇప్పుడు నారదుని వ్యాసుని అలా పరుష పదాలతో మాట్లాడి తద్వారా తన మార్గనిర్దేశాన్ని చేస్తున్నారు, కార్యనిర్దేశాన్ని చేస్తున్నారు. వ్యాసుడు ఏం చేయాలి తన స్థితి నుంచి ముక్తుడవ్వాలి అంటే ఆ మార్గాన్ని నిర్దేశిస్తున్నాడు నారదుని. సో మనం ఇక్కడ ఆపిద్దాం. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఉన్నాయా మాతాజీ సంప్రభుజీస్?